Welcome all. We all here to celebrate the empowerment of women. మహిళా సాధికారత. బాగుంది కదండి? కానీ ఇది వినడానికి చెప్పుకోవడానికే. అసలు ఈ సాధికారత అన్న పదానికి అర్థాలు మారిపోయాయండి. ఒక భర్తని కనుక మహిళా సాధికారత ఏంటని అడిగితే తన భార్యని తనతో పాటు ఉద్యోగానికి బయటికి పంపడం అంటాడు. కానీ భార్య వేతనం మీద పెత్తనం మాత్రం ఈ మొగుడిదే, మగాడిదే. ఒక రాజకీయ నాయకుడి దృష్టిలో సాధికారత అంటే డ్వాక్రా గ్రూపులో ఇంట్రెస్ట్ లేకుండా ఇచ్చే 5,000 రూపాయలు అంటాడు. కానీ రాజకీయాల్లో సింహాసనం సింహభాగం మాత్రం ఈ మగాడిదే. 33% రిజర్వేషన్ టు ఉమెన్ ఇన్ లోక్సభ అండ్ అసెంబ్లీ సీట్స్. ఈ ప్రపోజల్ 1993లో పుట్టింది. గత 27 సంవత్సరాలుగా ఈ బిల్లు పార్లమెంట్లో ఉన్న మగవాళ్ళ అనుమతి కోసం స్టిల్ వేచి చూస్తూనే ఉంది. ఈ ఇండియన్ పీనల్ సిస్టంలో, పోలీస్ సిస్టంలో కనుక మహిళా సాధికారత ఏంటని అడిగితే నిర్భయ కేసులో ఉన్న దోషులు ఉరిశిక్ష వేయటం అంటుంది. కానీ ఆ నిర్భయకు అటువంటి దౌర్భాగ్య స్థితి కలిగించకుండా ఉండటం అసలు సిసలైన సాధికారత. రే మగాడ, ఏమైంది నీకు? ఏం ఆలోచిస్తున్నావు? ఇంట్లో అరుస్తావు, కరుస్తావు, కోపం వస్తే చేతి కొడతావు. నీకంటే ముందు నిద్ర లేచి పిల్లల్ని స్కూల్కి పంపి నీకు బాక్స్ పెట్టి నీతో పాటు ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో ఉన్న చెత్త చూపులన్నింటినీ దాటుకుని వర్క్ చేసి సాయంత్రం హడావుడికి ఇంటికి వచ్చి వంట చేసి నీ ముందు పెడితే ఏమంటున్నావు? కూరలో కారం ఎక్కువైంది, ఉప్పు తక్కువైందన ఏం మాట్లాడుతున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? అమ్మాయి కాలేజీకి వెళ్తే ర్యాగింగ్లు, ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్లు, కొంచెం చీకటి పడిన తర్వాత బయటికి వస్తే లైంగిక వేధింపులు, ఆ తర్వాత పెట్టెలు పోసి మనది మగజాత మృగజాత. ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ని కూడా అధిగమించి మహిళా సాధికారత సాధ్యమని చూపిస్తూ ఒక సాదాసీదా కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు తనలాంటి ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన మన స్పందన గారు ప్లీజ్. చందు గారు అన్నారు, నేను సాదాసీదా కుటుంబం నుంచి వచ్చానని. కానీ అది అబద్ధం అండి. సాదాసీదా కుటుంబం కాదండి. సిగ్గును కప్పుకోవటానికి సరైన బట్ట లేని స్థితి నుంచి వచ్చాను. శరీరంలోని సకల అంగాలు సిగ్గు లేకుండా పనిచేస్తే గాని పొట్ట అనే ఒక అవయవం నిండని దౌర్భాగ్య స్థితి నుంచి వచ్చాను. సరైన బట్ట కొనుక్కునేసరికి సగం జీవితం అయిపోయిందండి. బట్ సొసైటీ నెవర్ కేర్ అబౌట్ పీపుల్ లైక్ మీ. పనికి వెళ్ళిన ప్రతి చోట ఈసడింపులు. ఆడది కనబడితే చాలు మీదకి దూకే మృగాలు. 1000 రూపాయల సాయం కోరితే శరీరాన్నే అరువు అడిగే సన్నాసులు. నా మొగుడికేమో తాళి అన్నది తప్పకి తాకట్టు పెట్టే ఒక వస్తువు. కట్టుకున్న ఆలి అన్నది ఆకలిస్తే వండటానికి, కోపం వస్తే కొట్టడానికి, కోరికొస్తే తీర్చుకోవడానికి. ఇది నా బ్రతుకు, మా లాంటి వాళ్ళ బ్రతుకు. అప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నా, వీరందరూ ఎందుకు నాలాంటి వాళ్ళని బ్రతకనివ్వడం లేదు? ఎందుకు మనిషిగా చూడడం లేదు? వీళ్ళందరికీ ఏమైనా చెయ్యొచ్చు అన్న పొగరు. నాలాంటి ఆడది ఏం చేస్తుందిలే అన్న అలుసు. అందుకే ఎదురు తిరగడం స్టార్ట్ చేశాను. ఎదురెళ్ళాను, ఎదురించాను. మీదకి దూకే మొగుడి మగాడి మత్తు వదిలించాను. ఆడదేగా అనుకున్న వాళ్ళకి ఆదిశక్తి అయ్యాను. దీని దగ్గర ఏముందిలే వైట్ కార్డుది, ఏం చేస్తుందిలే అనుకున్న వాళ్ళకి సర్కారు ఇచ్చిన ఒక్క కుట్టు మిషన్తో స్టార్ట్ చేసి ఈరోజు నాలాంటి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఒక కుటుంబం మంచిగా సుఖంగా ఉంది అంటే ఆ ఇంట్లో స్త్రీకి గౌరవం, స్త్రీ తీసుకునే నిర్ణయానికి విలువ ఉన్నాయని అర్థం. మరి మన దేశం మంచిగా సుఖంగా ఉండాలంటే ఆలోచించుకోండి.